ఇప్పుడు చెప్పే ఈ డిఎస్ఏ ప్రాబ్లం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇది లాస్ట్ టైం అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్లో అడిగారనమాట. సో ప్రాబ్లం స్టేట్మెంట్ ఏంటి అంటే బెస్ట్ టైం టు బై అండ్ సెల్ స్టాక్ అనమాట. ఇది లీడ్ కోడ్లో ఈజీ ప్రాబ్లం, అలాగే 121 ప్రాబ్లం నెంబర్ వచ్చేసరికి దీన్ని ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ తోటి అర్థం చేసుకుందాం. మనందరికీ తెలుసు గోల్డ్ రేట్స్ ఎలా ఉన్నాయో. సో 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ వచ్చేసరికి ఇవాళ 16,000 ఉంది అని అనుకుంటే, సో అదే గోల్డ్ రేపటికి 15,000 అవ్వచ్చు. మనం ఏం చేస్తాము, తగ్గింది కాబట్టి గోల్డ్ని బై చేస్తాము. అది తర్వాత 1 గ్రామ్ గోల్డ్ కాస్ట్ 17,000కి పెరిగింది. సో మనం ఏం చేయొచ్చు, సెల్ చేయొచ్చు. ఎందుకంటే మనకి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి. సో తక్కువ ఉన్నప్పుడు కొంటున్నాము, ఎక్కువ ఉన్నప్పుడు సెల్ చేస్తున్నాము. సో ఇలా మనం ప్రాఫిట్స్ని జనరేట్ చేస్తున్నాము. సో ఈ ప్రాబ్లం కూడా సేమ్ అంతే అనమాట. ఇప్పుడు ప్రాబ్లం స్టేట్మెంట్ అనేది ఒకసారి చూద్దాము. లెట్స్ సే మనకు ఒక ఏరియా ఆఫ్ స్టాక్ ప్రైసెస్ అనేవి ఉన్నాయి. సో మనం ఏంటి అంటే ఒక రోజుని చూస్ చేసుకుంటాము ఆ స్టాక్ని బై చేయడానికి, అండ్ ఎగ్జాక్ట్గా ఇంకొక రోజు మాత్రమే చూస్ చేసుకుంటాము దాన్ని సెల్ చేయడానికి. అండ్ ఆ సెల్ చేసే డే అనేది ఫ్యూచర్లో ఉంటుంది కాబట్టి సో మనం ఫ్యూచర్లో మాత్రమే సెల్ చేయగలుగుతాము. అండ్ ఇప్పుడు మనం మ్యాక్సిమం ప్రాఫిట్ని మనం అచీవ్ చేయాలన్నమాట. అంటే ఎప్పుడు అమ్మితే మనకి మ్యాక్సిమం ప్రాఫిట్ వస్తుందో సో మనం అది ఫైండ్ అవుట్ చేసి ప్రింట్ చేయడం. ఒకవేళ ఎలాంటి ప్రాఫిట్స్ రాకపోతే రిటర్న్ 0 చేసేయడం అనమాట. సో ఇక్కడ ఎగ్జాంపుల్ చూస్తే మనకు ఒక లిస్ట్ ఆఫ్ ప్రైజెస్ అనేవి ఇచ్చారు. సో ఇక్కడ మనకి ఏంటి అంటే సెకండ్ డే రోజు మనకి ప్రైస్ వచ్చేసరికి 1 అనేది ఉంది. సో మనం ఆ రోజు బై చేస్తాము అండ్ నెక్స్ట్ 1ని కంపేర్ చేసుకుంటూ వెళ్తాము. అండ్ మనకి డే 5 రోజు ప్రైస్ అనేది 6 ఉంది. సో మనం ఇప్పుడు ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేస్తాం. లైక్ 6 - 1, సో మనకి 5 వచ్చింది. సో మనకి ఇదే మాక్సిమం ప్రాఫిట్ కాబట్టి దీన్ని రిటర్న్ చేస్తాం. అండ్ ఇక్కడ ఆప్టిమల్ లాజిక్ వచ్చేసరికి మనకి ఇనీషియల్గా మినిమం ప్రైస్ మాక్సిమం ప్రైస్ తెలియదు కాబట్టి ఇన్ఫైనెట్కి 0కి సెట్ చేస్తాము. తర్వాత ఎరే మొత్తంని ట్రావర్స్ చేస్తాం, అంటే ప్రైస్ ఒక్కొక్క దాన్ని చెక్ చేస్తాం. ఒకవేళ మనకి మినిమం ప్రైస్ అనేది లైక్ ఆల్రెడీ సెట్ చేసిన దానికంటే తక్కువ అయితే మనం మినిమం ప్రైస్ని అప్డేట్ చేస్తాం. తర్వాత ప్రాఫిట్ని క్యాలిక్యులేట్ చేస్తాం, అలాగే మాక్సిమం ప్రాఫిట్ని కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తాము. తర్వాత అప్డేట్ చేస్తాం. అండ్ ఇక్కడ కోడ్ కనుక చూసినట్లయితే మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాం లైక్ మాక్సిమం ప్రాఫిట్ అని చెప్పేసి. అండ్ ప్రైజెస్ అనే ఇన్పుట్ని మనం దీనికి పాస్ చేస్తున్నాం. అండ్ లోపల మినిమం ప్రైస్ని ఇన్ఫైనెట్కి సెట్ చేస్తున్నాం అండ్ మాక్సిమం ప్రాఫిట్ని 0కి సెట్ చేస్తున్నాము. సో ఇనీషియల్గా మనకు తెలియదు కాబట్టి. అండ్ తర్వాత ఫర్ ప్రైస్ ఇన్ ప్రైజెస్ అని చెప్పేసి ఒక లూప్ అనేది రాస్తున్నాం, ఎందుకంటే ప్రతి దాని మీద ఇటరేట్ అవ్వడానికి. అండ్ తర్వాత మినిమం ప్రైస్ ఈక్వల్ టు మినిమం ఆఫ్ మినిమం ప్రైస్ కామా ప్రైస్ అంటున్నాము. ఇది ఏం చేస్తుంది అంటే రెండిట్లో మినిమం ప్రైస్ ఏది అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. సో మనకి ఇనీషియల్గా మినిమం ప్రైస్ ఇన్ఫైనెట్ ఉంది అండ్ ప్రెజెంట్ ప్రైస్ 7 అనేది ఉంది. ఈ రెండిట్లో మినిమం ఏది అంటే 7. తర్వాత ప్రాఫిట్ క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి ప్రైస్ మైనస్ మినిమం ప్రైస్. సో కరెంట్ ప్రైస్ వచ్చేసరికి 7 అండ్ మినిమం ప్రైస్ మనం సెట్ చేసింది కూడా 7కి అప్డేట్ అయింది కాబట్టి రెండింటిని క్యాలిక్యులేట్ చేస్తే మనకి మాక్సిమం ప్రాఫిట్ అనేది 0 వస్తుంది. అండ్ మ్యాక్స్ ఆఫ్ మ్యాక్స్ ప్రాఫిట్ ప్రాఫిట్ అంటే 0,0 ఉన్నాయి కాబట్టి 2 0నే వస్తుంది మనకి. అండ్ తర్వాత ఇలా క్యాలిక్యులేట్ చేస్తూ వెళ్తాము. అండ్ డే 2 రోజు మనకి ప్రాఫిట్ అనేది 4 వస్తుంది అండ్ డే 4 రోజు మనకి ప్రాఫిట్ అనేది 5 వస్తుంది. సో ఇక్కడ 5 అనేది అప్డేట్ అయింది కాబట్టి మనం దీన్ని రిటర్న్ చేసేస్తాం అనమాట. టైం కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(n) ఉంటుంది అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చేసరికి O(1) ఉంటుంది. ఒకవేళ మీకు కనుక డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ కావాలంటే కమెంట్ సెక్షన్లో కోడ్ అని కమెంట్ చేయండి, డైరెక్ట్గా మీకు DM చేస్తాం.